తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు వాడనున్నారు. శుక్రవారం నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లో 3986 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 12 మంది ఉన్నారు. సో ఇది మ్యాక్సిమం అండ్ మినిమం. మిగతా అందరూ ఇన్ బిట్వీన్ దాట్ ఉన్నారు. సికింద్రాబాద్ క్యాంట్ బై ఎలక్షన్లో 15 మంది బరిలో ఉన్నారు. టోటల్ నంబర్స్ మనం క్యాండిడేట్స్ది చూస్తే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ అండ్ నేషనల్ రెండు కలిపి 68 క్యాండిడేట్స్ ఆర్ దేర్. మిగతా పార్టీస్ 172 ఉన్నారు. అంటే బేసికలీ రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. తర్వాత ఇండిపెండెంట్స్ 285 candidates are there. 3 parties have in every constituency, others have in some places recognized political parties. Manaku 1488 nominations vachayi. Ee 1488 nominations lo 893 candidates unde. Ante idi during the period of nomination. Indulo nunchi 428 papers reject ayinayi, which is basically 268 candidates. So balance 625 were validly nominated. అందులో నుంచి ఒక 100 మంది 100 candidates withdrew. సో దాని తర్వాత 525 candidates ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నారు.